ఒక ఆనందం 100 కష్టాల్ని మరిపిస్తుందని, అది నిజమే అని ఇప్పుడే అర్థమైందమ్మా. అసలు మా తమ్ముడైతే యువరాజులా ఎంత చక్కగా ఉన్నాడో. నీ మనసు బలహీనత వల్లే నీకలా అనిపిస్తుంది. ఆ మనసిచ్చింది కూడా నువ్వే కదమ్మా. గుడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసావా? చేశాను మావయ్య. హలో, చెప్పండి. వెడ్డింగ్ కార్డ్స్ చూసావా? ఇప్పుడే చూసానండి. సూపర్గా ఉన్నాయి కదా. అసలు నువ్వెంత బాగున్నావో తెలుసా మీనాక్షి. అమ్మ వాళ్ళైతే నువ్వు అచ్చం ప్రిన్సెస్ లా ఉన్నావని, నీ వల్లే వెడ్డింగ్ కార్డుకి ఒక కళొచ్చిందని అంటున్నారు తెలుసా. అదంతా అత్తయ్య వాళ్ళకి నా మీదున్న అభిమానంలేండి. కానీ నాకంటే మీరే బాగున్నారని, అచ్చ యువరాజులా ఉన్నారని మా వాళ్ళంతా మిమ్మల్ని తెగ పొగిడిస్తున్నారు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఏ అంటే నీతో ఒక పర్సనల్ విషయం చెప్పాలి. ఎవరైనా ఉంటే డిస్టర్బ్ కదా అని. ఎవరూ లేరు, చెప్పండి. నేను రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా. అయ్యో, ఏమైందండి? వాటర్ ప్రాబ్లమా? కాదు మీనాక్షి, హెల్త్ ప్రాబ్లం. అయ్యో, హెల్త్ ప్రాబ్లమా? రాత్రి కూడా బానే ఉన్నారు కదండి, మరి ఇంతలోనే ఏమైందండి? మరేమో రాత్రి నుంచి ఒకటే ఫీవర్ మీనాక్షి. అయ్యో అవునా? మరి హాస్పిటల్కి వెళ్ళారా లేదా అండి? వెళ్ళాను మీనాక్షి, కానీ ఈ ప్రాబ్లం కనిపెట్టడానికి డాక్టర్లకి తల ప్రాణం తోక్కొచ్చింది. అవునా? ఫైనల్ గా దీన్ని ముద్దేరియా అని డిసైడ్ అయ్యారు. ఏవండి, ఇదేదో చాలా కొత్త వింత రోగంలో ఉందండి. మరి టాబ్లెట్స్ తీసుకున్నారా లేదా? ఈ రోగానికి ఇంకా మెడిసిన్సే రాలేదంట మీనాక్షి. ముద్దే మందట. ముద్దిస్తే తగ్గిపోతుందంట. అవునా? మరి డాక్టర్ని ముద్దు పెట్టమని అడగకపోయారా? మీనాక్షి, సైలెంట్ గానే ఉంటావు గాని చాలా షార్ప్ గా కౌంటర్లు వేస్తావుగా. ఈ ముద్దేరియా ఎవరి వల్ల అయితే వచ్చిందో తిరిగి వాళ్ళు ముద్దు పెడితేనే పోతుందంట. అందుకని మరి నువ్వు ఆ మెడిసిన్ ఇస్తే. హలో 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 మీనాక్షి. హలో 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 మీనాక్షి, వినిపిస్తుందా? అయ్యో లేదండి, వినిపించట్లేదు. అవునా? నిజమా? నా మాటలు వినిపించకుండానే వినిపించట్లేదని ఆన్సర్ చెప్తున్నావా? హలో హలో హలో. నువ్వు చాలా తెలివిగా తప్పించుకుంటున్నావని నాకు అర్థం అవుతుందిలే గాని, గుడికి వస్తావుగా, అక్కడ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. గుడి నుంచి వెళ్లే లోపు నీకు ముద్దు పెడతాను. ఇది ఫైనల్ ఛాలెంజ్ కూడా. ఫిక్స్ అయిపో. అది కాదండి, ఎక్కువ ఓవర్ చేశాను. పర్లేదులే, మన మీనాక్షి కదా, అడ్జస్ట్ చేసుకుంటుంది. అయ్యో, ఫోన్ పెట్టేశారేంటి? కొంపదీసి గుళ్ళో ముద్దు. అయ్యో, ఆయన ప్లాన్లు ఆయనకుంటే మన ప్లాన్లు మనకుంటాయి. చూద్దాం.
ఎంతసేపు అలా తలదించుకుని ఉంటావమ్మా? ఒకసారి తలెత్తి నీ కాబోయేవని చూసుకో. ఏంటి సిగ్గా, భయమా? అవునులే, ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం సిగ్గుంటుంది కదా. హలో మాస్టారు, గీత అంటే ఆడపిల్ల కాబట్టి సిగ్గుపడడంలో అర్థం ఉందండి. మగవాళ్ళయ్యుండి మీరు కూడా సిగ్గుపడతారేంటండి? ఓయ్ గీత, అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చాడా? పిచ్చి ప్రశ్న కదా. మహేష్ బాబులా ఉంటాడు. నచ్చకుండా ఎలా ఉంటాడులే. ఇదిగో మాస్టారు, మా గీత మీకు నచ్చిందా? మీ అంత అందంగా కాకపోయినా ఏదో ఒక మోస్తరుగా ఉంటుందిలేండి, కానీ మనసు మాత్రం చాలా మంచిదండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి మాస్టారు, మా గీత అసలుకే పల్లెటూరు పిల్ల, లోక జ్ఞానం తెలియని అమాయకురాలు. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి మరి. మా అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకుంటారులేండి, ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు చాలా చాలా మంచివాళ్ళు కదా. ఓకే, పెళ్లి చూపులు అయిపోయాయి. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చేశారు. ఇక నిశ్చితార్థ కార్యక్రమం. అయ్యా, అమ్మాయి అబ్బాయి ఇరువురు నిశ్చితార్థ పొంగరాలు మార్చుకోండి. ఓం గణపతాయ నమః, ఓం నమో నమః, ఓం నిశ్చితార్థాయ నమః, ఓం నమో నమః. హా, ఇక లగ్న పత్రిక చదువుతాను, జాగ్రత్తగా వినండి అమ్మా. చిరంజీవి అభిరామ్కి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గీతనిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు ఇచ్చి పుచ్చుకుంటున్న నిశ్చయ తాంబూలాలు. గీత, ఏంటి నువ్వు చేస్తున్న పని? మైండ్ పనిచేస్తుందా? ఏం చేస్తున్నావు అర్థమవుతోందా? మాట్లాడవేంటి? అంటే అది మరి మీనాక్షకి క్రిష్ బాబుకి నిశ్చితార్థం జరిగింది కదా, ఆ ఆనందాన్ని ఇలా బొమ్మలతో. లేదు, వాళ్ళ పేర్లు కాదు, ఇంకేవో పేర్లు చెప్పావు. నాకు సరిగా అర్థం కాలేదు. లాస్ట్లో నీ పేరు మాత్రం విన్నాను. చెప్పు, ఎవరి పేర్లు చెప్పావు? అయ్యో లేదు మాస్టారు, ఖచ్చితంగా వాళ్ళ పేర్లే చెప్పాను. నా పేరు ఎందుకు చెప్తాను చెప్పండి? మీకలా అనిపించిందంటే ఒకవేళ మీరేమైనా ఊహించుకుంటున్నారేమో. పర్లేదు చెప్పండి మాస్టారు, నేనేమనుకోను, చెప్పండి ఏమనుకున్నారు. అయినా నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? చదువు వదిలేసి ఆటలు బాటలేంటి? బుద్ధి లేకుండా. ఇంకోసారి ఇలా ఆటలాడటం చూశానంటే ఒక్కటిస్తాను. సర్లే, రా భోంచేద్దాం.
రా. ఎలగడానికి ఏం తక్కువ లేదు, చదువు లేదేం లేదు. రా. అమ్మయ్యా, విన్నారేమోని భయపడి చచ్చిపోయాను. బ్రతికిపోయాను రా దేవుడా. గీత, రా. మాస్టర్ వస్తున్నాను. ఇరవై 24 గంటల్లో నువ్వు వచ్చి నాన్న నీకోసం వాళ్ళ పెళ్ళి ఆపుతున్నాన్రా అని చెప్పాలి. స్వర్ణ రా. వస్తున్నా నానా. హలో, ఏంటి ఏదో ర్యాంప్ వాక్ వచ్చినట్టు వెళ్తున్నారు? వీటిని ఎవరు మోస్తారు? పట్టుకోండి. చూడు మై డియర్ కామ్రేడ్ కనకమహాలక్ష్మి, భార్యంటి అర్ధంగి అని పురాణాల్లో భార్యని సగభాగానికి పరిమితం చేశారు. పూర్ణాంగి పురాణం అని భారీ డైలాగులు చెప్పకపోతే బద్ధకం అని చెప్పొచ్చుగా. పట్టుకోండి. ఓకే ఓకే ఓకే. ఇదిగో బిగ్గలుడు, నువ్వు మీనాక్షిని ఎందుకు అంతలా లైకింగ్ చేస్తున్నావో నాకు ఇప్పుడు క్లియరింగ్ గా అండర్స్టాండింగ్ అయింది. సినిమా హీరోయిన్ మాదిరిగా ఉంది కదా. మీ మమ్మీ తలుచుకుంటే ఆ పిల్ల నీ పక్కన ఉండడం మినిట్స్ లో పని అబ్బాయి. కానీ కొడుక్కి తల్లే హెల్పింగ్ చేయట్లేదు. ఏం డూయింగ్ చేస్తాం?
సంక్రాంతి శుభాకాంక్షలు. అయ్యో ఏమండి ఏం చేస్తున్నారు అక్కడ? సంక్రాంతి శుభాకాంక్షలు మీకు చెప్పా. అవసరమా? అవును అవసరమే. అయినా అలా చెప్తారా? మరి ఇంకెలా చెప్తారు? అచ్చా. వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన ఘుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైంది నన్ను చేరి ఆకాశం సస్న జాజి మడుగైంది నిండు ననంతం నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీ పేరు ననంతం నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీ పేరు రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందన మనం కూడా హ్యాపీ సంక్రాంతి చెప్పుకుందామా? హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు ఏంటి హగ్గు కూడా ఇవ్వవా? సరే, ఆ రోజు నిశ్చితార్థం రోజు పెండింగ్ పడిపోయింది కదా, ఆ గిఫ్ట్ ఈరోజు ఖచ్చితంగా తీసేసుకుంటాను. గిఫ్ట్ ఏంటో తెలుసుగా, వెళ్ళిపోయేలోపు షూర్ నో డౌట్ ఫిక్స్ అయిపో. ఓ మై గాడ్, ఏమో అనుకున్నాం కానీ వాళ్ళిద్దరి మధ్య లవింగ్ శానా ఉందబ్బాయి. అయినా మనం పూజ ఎలా చెడగొట్టాలి, వాళ్ళని ఎలా విడగొట్టాలని ప్లాన్ చేయకుండా ఎగ్గేసుకుని కమింగ్ చేయడం ఏంటి బిగ్గలుడు? టూ వరస్ట్ టూ బ్యాడ్ కాకపోతే నువ్వు చేస్తా. ఈ పూజని ఖచ్చితంగా చెడగొట్టేస్తా. నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళని ఏడ్చుకుంటూ వెళ్ళేలా చేస్తా. అమ్మా, పూజకి టైం అవుతుంది, వెళ్దామా? అలాగే అన్నయ్య గారు, రండి వెళ్దాం. మీనాక్షి, గిఫ్ట్ అనేదో సరదా కన్నాను, కానీ ఆ వంకతో నిన్ను ఎలా ఆట పట్టిస్తానో చూడు. నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీ పేరు నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీ పేరు. ఇదిగోరా అబ్బాయి. ఇదెందుకు బాబాయ్? లిబ్బామరా అబ్బాయి, చలికాలం కదా, పెదాలు ఎండిపోయి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. స్మూత్ గా అప్లై చెయ్యి, దెబ్బకి స్మూత్ అయిపోతాయి అంతే. నాకు కావాల్సింది ఈ బ్రాండ్ కాదు బాబాయ్, నా బ్రాండ్ వేరే. పోయబ్బో, ఫోన్లే కదా నీ ఫోన్ ఇస్తే టచ్ ఫోన్ కాదు వద్దు అన్నాడంట. అలా ఉందిరా నీ ఎవ్వరం. బ్రాండ్ అంటే బ్రాండ్.
చాలా ఉంది రోయ్. కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని నువ్వు తప్ప నాకు వేరుగా లోకమే లేదని రారు ఋతువుల్ని వస్తే రాని పోని నీ కలలో మునకవని ప్రాయాన్ని పరువాల వెన్నెల్లా నిన్నే చూస్తూ కేరింతవని నా ఊపిరి సంద్రాన్ని రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన ఘుమ్మంది చందనాల దరహాసం ఓ మై గాడ్ పిగ్గలుడు చూసావా ఏం జరుగుతుందో చూడు. జాజి వడుగయ్యింది నిండు భూమి నా కోసం సొంతం నిష్క వసంతం నువ్వు నా సొంతం బంగారు ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగేల దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం. అయ్యో వదిన వాళ్ళు వస్తున్నారు. ఏవండి ఇలా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి. ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు సరదాగా మాట్లాడుకుంటున్నారు అయ్యో అనుకుంటారు. చాలే ఆపండి. అసలు మీరు అన్ని ఇలాగే చేస్తూ ఉంటారు. వచ్చేస్తున్నారు ప్లీజ్ 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 అండి నా మాట వినండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వచ్చేస్తున్నారండి. అయ్యో ప్లీజ్ వదలండి. వచ్చేస్తున్నారు.